హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మీకు డబ్బు సమస్య అనేది రాదు. అయితే ఎవరైనా సరే జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ మంచి జీవితాన్ని గడపవచ్చు. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా పేదరికంలో జీవించడానికి అనేక కారణాలున్నాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు సులభంగా దాటవచ్చు. దీనికోసం ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలను రూపొందించుకోవాలి. అర్థమైంది కదండి? ఇలా చేయడం వలన ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండడం వలన ఏకాగ్రతతో, ప్రేరణతో ఉంటారు. అలాగే సమయం కోల్పోకుండా ఉంటారు. దీని కారణంగా ప్రత్యర్థులు ఇరకాటంలో పడతారు. మిమ్మల్ని ప్రేరేపించే, ముందుకు నడిపించే వ్యక్తులతో స్నేహం చేయడం చాలా ఉత్తమం. ఒక విధమైన విలువలు, లక్ష్యాలను పంచుకునే వ్యక్తులతో పరిచయం లాభదాయకం. అదే సమయంలో పురోగతికి ఆటంకం కలిగించే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు కూడా. ఇక మొదటిది, నిరంతరం నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. వ్యక్తులందరూ జీవితాంతం నేర్చుకునే మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కొత్త ఆలోచనలతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను మీరు తీసుకోవాలి. నిరంతర అభ్యాసం మిమ్మల్ని ముందంజలో ఉంచుతుంది. సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ఆ పరిస్థితులు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, గోప్యతను కాపాడుకోవాలి. గోప్యత, విచక్షణకు గల ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. గోప్యమైన సమాచారాన్ని అనవసరంగా ఇతరులతో పంచుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. అర్థమైంది కదండి? ఇలా చేయడం వలన ఎప్పుడైనా సరే మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది, లేదా మీ పురోగతికి హాని కలిగించవచ్చు కూడా. కాబట్టి మీరు ఏదైనా ముందు చెయ్యాలి అనుకుంటే ఇతరులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని చెప్పకండి. మీరు ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేసిన తర్వాతే దాని ఫలితాన్ని నువ్వు చూస్తావు. ముందే ఎవరికైనా చెప్పావు అంటే గనుక ఖచ్చితంగా అది విఫలమై తీరుతుంది. నీ పురోగతికి కూడా హాని కలిగిస్తుంది. ఇక ఇంకొకటి, భావోద్వేగాల నియంత్రణ, క్రమశిక్షణ కలిగి ఉండడం. అలాగే భావోద్వేగాలను నియంత్రించే నేర్పు జీవితంలో విజయానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గుర్తుంచుకోండి, తాత్కాలిక భావోద్వేగాలు లేదా కోరికల ద్వారా ప్రభావితం కాకుండా హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి స్వీయ నియంత్రణను పాటించండి. దీంతో మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. గుర్తుంచుకోండి. ఇక అలాంటి వారి పట్ల జాగ్రత్త ఉండండి. మరి ఎలాంటి వారి పట్ల మనం జాగ్రత్త వహించాలి? జీవితంలో హాని కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైనా స్నేహం చేయి చాచినట్లయితే అలాంటి వారి పట్ల ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు తమ స్వలాభం కోసమే స్నేహం చేసి అవకాశం దొరికినప్పుడు మోసం చేసి తప్పించుకుంటారు. నిజమే కదండి? దీని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, వీరు ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. మీరు ఏ పని చేసినా కూడా మీ ముందు పొగుడుతూనే మీ వెనకల గోతులు తీసే రకం. ఇదే ఇప్పటి సమాజం తీరు. కాబట్టి మీరు స్నేహం చెయ్యాలి అనుకుంటే 2 మాటలు నిన్ను తిట్టి నిన్ను పైకి తీసుకురావాలి అనుకునే వాళ్ళతో నువ్వు స్నేహం చెయ్యి తప్పిస్తే, నిన్ను ప్రతిరోజు అదే పనిగా పొగడ్డమే వాళ్ళకి పనిగా పెట్టుకొని నువ్వు ఏది చేసినా కూడా కరెక్టే అని చెబుతూ, నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు చేసింది కరెక్టే అని చెబుతూ ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మవద్దు. ఇది నీ జీవితానికే ప్రమాదకరం. ఇక అలాంటి వాళ్ళు నీ వెన్నంటి ఉంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా పైకి ఎదగలేవు. గుర్తుపెట్టుకో.
కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నిన్ను తిట్టే వాళ్ళనే నువ్వు ఆరాధించు తప్పితే పొగిడే వాళ్ళని నువ్వు ఎప్పుడూ నమ్మకు. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇప్పటికీ కూడా చాణక్య నీతిని అందరూ అనుసరించే వాళ్ళు చాలామందే ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి తెలియజేయబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాణక్యాస్ నీతి.